అలాగే జగ్గంపేట నుంచి వచ్చిన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న జక్కమూడి రామ్మోహన్ రావు గారి 72వ జయంతి సందర్భంగా అక్కడ అత్లూరు సాయిబాబు అనే కార్యకర్త మాట్లాడిన మాటల గురించి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరిగింది అంటే జక్కమూడి రామ్మోహన్ రావు గారే చేశారు అన్నాడు. జక్కమూడి రామ్మోహన్ రావు గారు అంటే నేను ఎప్పుడో 91లో జక్కమూడి రామ్మోహన్తో పనిచేశాను. ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఆయన జయంతి వేడుకలు జరపడం కూడా మాకు సంతోషమే. కాకపోతే రామ్మోహన్ రావు గారు అభివృద్ధి చేయారు అనడానికి కారణం ఏంటి? సాయిబాబు గారు మాట్లాడింది కారణం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కాదని, అంత జ్ఞానం లేకుండా మాట్లాడు స్థానిక ఎమ్మెల్యేని కాదని వేరే నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఈ నియోజకవర్గంలో పనులు చేయడానికి ఎంతవరకు కరెక్ట్ చేస్తారు? ఆ మాత్రం జ్ఞానం లేదా సాయిబాబుకి అని నేను మీ ద్వారా ఆయన అడుగుతున్నాను. ఎందుకంటే నరసింహ గారు చేసిన పనులు అన్నిటిలో గత 30 సంవత్సరాల నుంచి తోట నరసింహ గారు, తోట వెంకటేశ్వరం గారు కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఏ రోజు మమ్మల్ని ఎదగనీయలేదు ఈ సాయిబాబు. ఇప్పుడు పక్క తప్పుకున్నాడు. ఏదో ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి, ఎందుకు వెళ్ళాడో తెలియదు. దాని గురించి మేము మాట్లాడలేదు. మా నాయకుడి గురించి అభివృద్ధి చేయలేదు అనే దాని గురించి అన్నాడనే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ఏ అభివృద్ధి చేయలేదు. ఇరిగేషన్ గురించి మాట్లాడాడు. ఇరిగేషన్ అంటే కొంతమంది కార్యకర్తలకి నాయకుడు కొన్ని పనులు అప్పచెప్తాడు. ఆ పనులు మా కార్యకర్త వస్తాడు మీ ఆఫీస్కి, మీరు చెయ్యండి అని చెప్తేనే కదా మనం వెళ్ళి, నేనైనా అత్లూరు సాయిబాబునా ఇంకొకడైనా వెళ్ళి ఎవరి పేరు చెప్పుకుంటాం, నేను సాయిబాబుని అంటే అక్కడ ఎవడైనా లెక్క చేస్తాడా? ఆయన నన్ను లెక్క చేస్తారా? ఎవరి మనిషి అని చెప్పుకోవాలా? తోట నరసింహ గారి మనిషి అని చెప్పుకోవాలా? ఆ గుర్తింపించి ఇచ్చింది ఎవరు? తోట. నువ్వు ఈ నియోజకవర్గంలో ఏం చేయలేదంటా నువ్వు సరిపోతావా? ఏదేమైనా మన స్థాయిని బట్టి మాట్లాడాలి. ఆయన విమర్శించేంత స్థాయికి నువ్వు వచ్చావంటే నిన్ను గుర్తింపు తెచ్చిందే నరసింహ గారు. ఎక్కడో నియోజకవర్గం మారుమూల గ్రామంలో మలిసాల్లో ఉండి నువ్వు ఉన్నావండి ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నువ్వు PCC నెంబర్ చేసావంటే ఎవరిదో ఏది? తోట నరసింహ గారిదే కదా. మరి అలాంటిది అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఎందుకు చేయలేదు? నీకు ఇరిగేషన్ అప్పు చెప్పారు. ఇరిగేషన్ అప్పు చెప్తే నువ్వు రాజీవ్ భవన్ కట్టుకోలేదా? ఇరిగేషను నిధులతోటి నువ్వు రాజీవ్ భవన్ కట్టుకున్నావు. నీ సొంతం చేసుకున్నది రాజీవ్ భవన్ అని ఎందుకు పేరెట్టావు? నీ సొంత నిధులతో కట్టుకుంటే మీ నాన్నగారు పేరెట్టుకోవచ్చు కదా అని మీ మీడియా సమావేశంలో అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాలా. ఇంకోటి ఏంటంటే కార్యకర్తలనే గుర్తించలేదు అన్నాడు. కార్యకర్తలను గుర్తించకుండానే నువ్వు PCC మెంబర్ చేసావా? కార్యకర్తలను గుర్తించకుండానే ఈ నియోజకవర్గంలో SCలకి ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా? రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ? జక్కమూడి రామ్మోహన్ గారికి తోట నరసింహ గారికి ఉన్న సంబంధాల గురించి నీకు తెలుసా? వాళ్ళది చాలా గొప్ప సంబంధం, ప్రాణ స్నేహితులు. నేను దగ్గరుండి చూశాను. ఆ రోజు 2004 ఎలక్షన్లో జక్కమూడి రామ్మోహన్ రావు గారు భుజం చేసి నీదే సీట్ వెళ్ళిపో అన్నారు. నేనున్నాను అక్కడ, నువ్వు లేవు కదా ఆ రోజు. ఈరోజు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి, పార్టీలు మారి పబ్బాలు గడుపుకోవడానికి, నేను పార్టీలో ఉన్నాను. ఏం చేసావు పార్టీలో ఉండి? నమ్మక ద్రోహమా నరసింహ గారికి? చేసేది అదే కదా అని నేను అడుగుతున్నా. ఇంకోటి ఇరిగేషన్ గురించి రామ్మోహన్ రావు చేశారన్నా. మరి మొన్నటి వరకే ఆత్మీయ సమావేశంలో నీకు మైకిస్తే తాగునీరు సాగునీరు అంతా తోట నరసింహ గారి దయ అన్నావు కదా. మెట్టపాంట అభివృద్ధి తోట నరసింహ గారి దయ అన్నావు కదా. ఇప్పుడు ఎలా 2-4 ధోరణితో ఎలా మాట్లాడుతున్నావు?
ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. ఇంకోటి కార్యకర్త గుర్తింపు లేదన్నావు కదా, ఎందుకు గుర్తింపు లేదు? ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మైనార్టీలు రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, అమలాపురం కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా జగ్గంపేటలో 800 మంది ఉన్నారు. 800 మందిలో నుంచి వక్స్ బోర్డు చైర్మన్ చేశాడు కదా, కింది స్థాయి కార్యకర్తనే. అది ఆ ఘనత తోట నరసింహ్ గారిది కదా. అది మిమ్మల్ని పరిచయం చేసింది రాష్ట్రంలో తోట నరసింహ్ గారు. తోట నరసింహ్ గారు పరిచయం చేస్తేనే మీరు నాయకులు, కార్యకర్తలు అయ్యారు. ఈరోజు మీరు నరసింహ్ గారు ఏం చేయలేదు అన్నానికి ఎక్కడ సరిపోతారు మీరు? అసలు నువ్వు ఎన్నో ఏళ్ళగా సింగరం సింతకి కరెంట్ లేదు మా ఊళ్ళో మల్లిసార్లో. అది తోట నరసింహ్ గారు మినిస్టర్ అయ్యాక 2009లో తోట నరసింహ్ గారు తెచ్చారు కరెంటు. అది అభివృద్ధి కాదా? నీ కళ్ళు కనపడతా లేదా? పుస్తకాల రాజ్పూర్ లిఫ్టు అదే రాజకీయ భవనం కట్టుకున్నది. రాజ్పూర్ లిఫ్ట్ పనులు అన్నీ నీకు అప్పచెప్పారు కదా. ఆ రోజు నీకు అప్పచెప్తే నువ్వేం చేసావు? దాంట్లో డబ్బులు తీసుకునే కదా రాజభవన్ కట్టుకున్నాం. అది రాజభవన్ పేరెట్టింది. అందుకే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని నీ ఇంటికి తీసుకొచ్చి రామ్మోహన్ రావు గారిని పరిచయం చేసింది ఎవరిని? నరసింహ్ గారు కాదా అని అడుగుతున్నా. ఇన్ని చేసినా నరసింహ్ గారి మీద ఈరోజు అవాకులు సవాకులు పేరడం, నేర్చు వచ్చిన మట్టుకు మాట్లాడడం, ఓటుకో పబ్బం గడుపుకోవడానికి అక్కడెక్కడ చేరడం, ఇది కరెక్టేనా అని అడుగుతున్నా. ఆర్ఎన్బి రోడ్డు రామ్మోహన్ రావు వేశారన్నావు. కరెక్టే, రామ్మోహన్ రావు వేస్తారు. ఆయన మినిస్టర్ కాబట్టి మినిస్టర్ ఎమ్మెల్యేకి సంప్రదించి ఆయన అడిగితే రామ్మోహన్ రావు వేస్తారు. ఆయన అంటే మాకు చాలా గౌరవం. రామ్మోహన్ రావు గారితో తిరిగాను నేను 5 సంవత్సరాలు. ఫస్ట్సారి ఎమ్మెల్యే 91లో. అప్పుడు నేను 5 సంవత్సరాలు ఆయనతోటే ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు అని నేను అడుగుతున్నా. దానికి అన్నిటికి సమాధానం చెప్పాలి నువ్వు. ఏ రోజైనా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు మీరు. ఈరోజు మల్లిశాలలోనే నువ్వు ఎంతమంది తెలుసు అని అడుగుతున్నా. జగ్గంపేట మండలంలో అవసరం లేదు, మాన గ్రామంలో నువ్వు ఎంతమందికి తెలుసు? ఎవరినైనా పలకరిస్తావా? ఏ రోజైనా ఎవరితోడైనా మాట్లాడావా? నీ ఇంటికాడ కూర్చున్నాం మేమందరం ఉంటేనే మీరున్నారు. ఆ రోజు నువ్వేం చేసుకుంటూ పోతావు? ఒక ఫైల్ పెట్టుకొని కార్యకర్తలు అందరూ ఎలక్షన్ గురించి ఎలా కష్టపడుతున్నాం ఏంటి అని చేసేటప్పుడు నువ్వు వాళ్ళని పలకరచ్చు. నువ్వు కనీసం ఓ ఫైల్ పెట్టుకుంటావు, కార్యకర్త వెళ్ళిపోతావు. నీ కారులో డబ్బులు ఉన్నవాళ్ళు, తెల్ల చొక్కాలు వేసుకున్నవాళ్ళు ఎక్కించుకుంటావు. కింది స్థాయి కార్యకర్తను ఎప్పుడైనా ఎక్కించుకున్నా నువ్వు? ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకే గత 30 సంవత్సరాల నుంచి ఈరోజు వరకే ఎస్సీలకు సంబంధించి ఈ మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, ఎస్సీసీలలో కానీ ఎందులోనైనా ఒక పదవి ఇప్పించావా నువ్వు? మీరు తీసుకోవడానికి, మీరు పదవులు తీసుకొని మీరు సంపాదించుకోవడానికి చూసుకున్నారు. ఇప్పుడు ఏ రోజైనా మమ్మల్ని ఎప్పుడైనా గుర్తించారా అని నేను అడుగుతున్నా. 30 సంవత్సరాలుగా మీకు ఉడికి చేసాం. మీకు చేసామంటే మా నరసింహ్ గారి వల్ల, మా వెంకటచలం గారి వల్ల. కార్యకర్తను గౌరవించేదంటే నువ్వు ఎక్కడ సరిపోతావు? మీ కుటుంబం